హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అంతా ఫుడ్ బ్లాగ్స్ అనమాట. మీకు ఐడియా కోసం అనమాట. ఏం చేసుకోవాలి అని రోజు బుర్ర బద్దలు కొట్టుకునే లాగుంటుంది అనమాట. టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి అని. అలా కాకుండా నా వీడియోస్లో చూడండి, మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి. ఏం టిఫిన్ చేసుకోవాలా అనేది చూడండి. ఈరోజు ఇడ్లీ, వడ, చట్నీ చేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇడ్లీలు అయితే సూపర్ ఉన్నాయి. ఇడ్లీ కోసం మినపగుండ్లు నానబెడతాం కదా, అప్పుడే కొంచెం ఎక్కువ వేసి ఇడ్లీకి ఎలాగో ఇంకా రుబ్బుతాం కదా మినపగుండ్లు, అందులో కొంచెం పక్కకు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మర్చిపోకుండా. లేకుంటే మర్చిపోయి ఇంకా అలాగే పిండి ఇడ్లీ రవ్వ కలిపి డైనింగ్ టేబుల్ పైన ఇంకెక్కడన్నా పెట్టేసినారంటే పొద్దునకల్లా పాడైపోతుంది మినపగుండ్ల పిండి. లేదంటే రాత్రి నానబెట్టేసి పొద్దున్న వడల కోసం రుబ్బుకోండి. నేనైతే మ్యాక్సిమం ఇంకా ఒకేసారి రుబ్బేస్తానమాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పిండిని. ఇదిగోండి, బుడ్డలు చట్నీ చేస్తున్నాను చూడండి. బుడ్డలు చట్నీ చేస్తే బుడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి లేదు మనము కొంచెము ఇంకా బాగా ఫ్రై చేద్దాంలే అనుకున్నామంటే మొత్తానికి మాడిపోయి చేదొచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం దూరగా వేయించుకోవాలి బుడ్డలు. అదిగోండి, నేను చూపించాను కదా మిక్సీ గిన్నెలో, ఆ సైజ్ సరిపోతుంది. కొత్తిమీర, చింతపండు, కొంచెం వెల్లుల్లి వేస్తే చట్నీ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఇంకా దోశల్లోకి చట్నీ రెడీ. ఇదిగోండి, ఎప్పటికైనా మాడగొట్టకుండా వంట చేయాలో చూడండి, సిమ్లో పెట్టి. అప్పుడే ఇంకా సూపర్ వస్తాయి అన్నమాట వంటలు. మనం ఏం చేస్తామంటే వంట చేసేటప్పుడు పెద్ద మంట పెట్టేస్తామా, ఇంకా మళ్ళీ ఇంకెవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా అలాగా మర్చిపోయి మాడగొట్టేసి ఇంకా దాన్ని ఇంకో రకమైన టేస్ట్ వచ్చేలాగా చేసేస్తామన్నమాట. అందుకని వంట చేసేటప్పుడు కాన్సంట్రేషన్ మొత్తం వంట పైన పెట్టాల, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. పప్పు, బెండకాయ ఫ్రై, తర్వాత వచ్చేసి రోటీ. చూడండి, రోటీ నేను ఇలాగ చేసుకొని కలుపుకొని తిన్నాను. చాలా బాగుందన్నమాట. టేస్ట్ సూపర్ వచ్చింది. ఇదిగోండి, ఇలాగ కలుపుకున్నాను. మామిడికాయ పప్పు, అది మామిడికాయ పప్పు గొయ్యల కూర వేసి చేశాను. టమాటాలు, ఒక టమాటా, మామిడికాయ, గొయ్యల కూర వేసి, చింతపండు వేయకూడదు, ఇంకా పుల్లగా అయిపోతుంది చూడండి. తొక్క తీసేయాల మామిడికాయది. పప్పు చేసుకోండి, సూపర్ ఉంటుంది. బెండకాయ ఫ్రై చూడండి, ఇంకా అస్సలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగ కలుపుకుంటారా? కలుపుకొని తినండి. ఓకే. పూరి అన్నమాట, పూరి కుర్మా. చాలామంది పూరి అవాయిడ్ చేస్తారు, తినరు. ఎందుకంటే లావ్ అయిపోతాం ఆయిల్ ఫుడ్ అని. ఎప్పుడో ఒకసారి ఏం కాదులేండి, తినండి. పూరి తిన్నాక కొంచెం ఒక 20 మినిట్స్ ఎక్కువ వాకింగ్ చేయండి, సరిపోతుంది. పూరి కుర్మా చేసుకున్నాము టిఫను. అన్నీ తినాలా, ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్ చేయాలి. అప్పుడే మనము బాగుంటాం అన్నమాట, స్ట్రాంగ్గా. ఓకే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పప్పుచారు, ఇంకా ఆలుగడ్డ ఫ్రై. ఆలుగడ్డ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. నేను చెప్తున్నాను కదా, వంట చేసేటప్పుడు ముఖ్యంగా నేను ఫోన్లు మాట్లాడను. తర్వాత వంట పైనే ఇంకా ఫోకస్ పెడతాను, ఏం వేయాలి. అప్పుడే ఇంకా
సూపర్ వస్తాయి అన్నమాట టేస్టు. ఇంకా ఇష్టంగా చేయాలి, సిమ్లో పెట్టాలి. ఏదో గబగబా గబగబా హడావుడిగా ఇంకా కోపంతో చాలామంది ఇప్పుడు మళ్ళీ వంట చేయాలా ఇంకా అని చెప్పి విసుక్కుంటూ చేస్తే ఇంకా అది కుదరవు వంటలు. అందుకని వంట చేసేటప్పుడు హ్యాపీగా చేయండి, టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. బాయిల్ ఎగ్ కర్రీ చేసుకొని బగారా రైస్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. అప్పుడప్పుడు చికెను లేకుంటే ఇంట్లో ఎగ్ ఉంటుంది కదా, బగారా రైస్ ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఈ డిఫరెంట్గా వండుకొని పిల్లలకి పెడితే, సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు, వేడిగా తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా స్కూల్లో ఇదిగోండి బగారా రైస్ కోసం. ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగో పొద్దున చేసి క్యారియర్ కడితే వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వచ్చి తింటారనమాట. మధ్యాహ్నము ఇంకా అదే చల్లగా అయిపోయినది తినేస్తారు. పొద్దున క్యారియర్ కట్టి ఎప్పుడో 7:30కి 8కి వెళ్ళిపోతారా పిల్లలు. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా అక్కడ ఏం తింటారో ఏమో, కొంచెం తిని కొంచెం మిగిలిచ్చి లంచ్ అలాగే తెస్తారు. అందుకని ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలకి మంచి వంటలు చేసి కడుపు నిండా అన్నం పెట్టి పిల్లలు బాగా స్ట్రాంగ్ అయ్యేలాగా చూడండి. పిల్లలకి మంచిగా స్నాక్స్లు కూడా చేసి పెట్టండి. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో. బాయ్.